మా ఊరు ట్రాన్స్ఫర్ గానీకి ప్రాసెస్ ఏంది సార్? ముందు జాయిన్ అవ్వయా జోగరావు. సునీల్, సప్తగిరి లాంటి కామెడియన్స్ టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్న టైంలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా యాక్ట్ చేసిన సినిమా జయమ్ము నిశ్చయమ్మురా. గతంలో శ్రీనివాస్ రెడ్డి చాలా పెద్ద క్యారెక్టర్ లో యాక్ట్ చేశాడు గీతాంజలి సినిమాలో. కానీ జయమ్ము నిశ్చయమ్మురా మూవీలో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా యాక్ట్ చేశాడు. గతంలో జంధ్యాల డైరెక్షన్ లో ఇదే టైటిల్ తో వచ్చిన సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అదే టైటిల్ తో ఒక కొత్త డైరెక్టర్ తనే ప్రొడ్యూస్ చేసిన సినిమా జయమ్ము నిశ్చయమ్మురా. ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేసింది. ఈ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ప్రమోషన్స్ కూడా శ్రీనివాస్ రెడ్డి ఏ మాత్రం తగ్గకుండా చూసుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇంతకీ సినిమాను చూసిన ప్రేక్షకులు సినిమాకు జయమ్మునిస్తారా? తెలియాలంటే ఈ రివ్యూ వినాల్సిందే. నమస్కారం. నమస్తే. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి. పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? ఈయన కలవండి సార్. ఒకలా అందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు, మా అమ్మ కూడా ఇంతే. అయ్యి బాబు, ఇవాళ మంగళవారం ఉండే. మంగళవారం రమ్మంటారా? మంగళవారం చెప్తావే. స్టోరీ విషయానికొస్తే సదాశివపల్లిలో ఉండే సర్వమంగళం అంటే మన హీరో శ్రీనివాస్ రెడ్డి మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటాడు. ప్రజల నమ్మకాలను సొమ్ము చేసుకునే పీత అంటే మన జీవాని అడగందే ఏ పని చెయ్యని సర్వమంగళంకు కాకినాడ మున్సిపల్ ఆఫీస్లో క్లర్క్ గా ఉద్యోగం వస్తుంది. అయితే తన తల్లి ఆరోగ్యం అంత బాగుండకపోవడంతో ఉద్యోగంలో చేరి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్లీ కరీంనగర్ వచ్చేయాలనుకుంటాడు సర్వమంగళం. కాకినాడకు ఉద్యోగ నిమిత్తం వెళ్లిన సర్వమంగళం అక్కడ రాణి అంటే మన హీరోయిన్ పూర్ణాని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. రాణి కూడా సర్వమంగళం పనిచేసే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్న ఈ సేవలో పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారా లేదా, ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అనుకున్న సర్వమంగళం సక్సెస్ అవుతాడా లేదా, అసలు ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే జయమ్ము నిశ్చయమ్మురా సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్సెస్, డైరెక్షన్, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ ఓన్లీ ఎడిటింగ్. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా యాక్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి తన క్యారెక్టర్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మూఢనమ్మకాలను నమ్మే యువకుడిగా ఫస్ట్ హాఫ్ లో, తన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే యువకుడిగా, ప్రేమను గెలుచుకునే వ్యక్తిగా సెకండ్ హాఫ్ లో శ్రీనివాస్ మంచి వేరియేషన్ చూపించాడు. శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ మెప్పించాయి. పూర్ణ తన క్యారెక్టర్లో ఇమిడిపోయింది. అడపా ప్రసాద్ క్యారెక్టర్లో కృష్ణ భగవాన్ యాక్టింగ్ సింప్లీ సూపర్. ఈ క్యారెక్టర్ క్రియేట్ చేసిన మొత్తం కామెడీ చాలా బాగా నవ్వించింది. అలాగే తత్కాల్ క్యారెక్టర్లో ప్రవీణ్, గుంటూరు పంతులు క్యారెక్టర్లో పోసాని, వీళ్ళ మధ్య జరిగే కామెడీ, సిచ్యువేషన్, కాన్వర్జేషన్స్, ఈ రెండు క్యారెక్టర్స్ లు క్లైమాక్స్ లో ఎలా తారసపడతాయి, అప్పుడు వచ్చే సిచ్యువేషనల్ కామెడీ ఆడియన్స్ ని బాగా నవ్వించింది. చాలా రోజుల తర్వాత జేసీ క్యారెక్టర్ లో రవివర్మ యాక్టింగ్ ఆకట్టుకుంది. పితా పాత్రలో జీవ, కృష్ణుడు, జోగి బ్రదర్స్ సహా మిగిలిన అందరూ ఆయా పాత్రల్లో చక్కగా నటించారు. టెక్నీషియన్స్ విషయానికొస్తే ఈ డిపార్ట్మెంట్ లో ముందుగా మనం డైరెక్టర్ శివరాజ్ కనుమూరు గురించి మాట్లాడుకోవాలి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఆత్మవిశ్వాసం ఉంటే ఏమైనా సాధించొచ్చు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ లో 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అనే సందర్భాన్ని కూడా ముందుగానే చూపించారు. ఈ టైంలో అత్తారింటికి దారేది విడుదల ముందు నుండి టీవీలో టెలికాస్ట్ అయ్యే వరకు వచ్చే సందర్భాలను కూడా డైరెక్టర్ చక్కగా చూపించాడు. శ్రీనివాస్ రెడ్డి, జీవ, కృష్ణ భగవాన్ ఇలా ప్రతి క్యారెక్టర్ కు కామెడీని జోడించి చాలా చక్కగా డీల్ చేశాడు డైరెక్టర్ శివరాజ్. హెల్దీ కామెడీతో సినిమాను ఆద్యంతం ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాని మలచిన తీరు చాలా బాగుంది. రవిచంద్ర పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ఓ బంగారు చిలక పాట ప్రేక్షకులకి నచ్చుతుంది. కార్తిక్ రోడ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. నగేష్ బానల్ ప్రతి సన్నివేశాన్ని ఫ్రెష్ లుక్ తో చూపించాడు. అయితే సెకండ్ హాఫ్ సాగదీసినట్టు అనిపించింది. ఓ 10-15 మినిట్స్ సినిమా లెంత్ తగ్గించడంలో ఎడిటర్ కేర్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. హీరోయిన్ బొటిక్ ఓపెనింగ్ సీన్ లో ముందు రోజు రాత్రి హీరోయిన్ అన్నయ్య క్యారెక్టర్ లోని కృష్ణుడు క్లీన్ షేవ్ తో కనపడతాడు. పక్క రోజు ఉదయాన్నే పెద్ద పెద్ద మీసాలతో కనపడతాడు. ఇలా 2 చిన్న చిన్న విషయాలు మినహా సినిమా అశాంతం ఆకట్టుకుంది. సో జయమ్ము నిశ్చయమ్మురా అలరించే కుటుంబ కథా చిత్రం. సో ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకెంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.